నమస్కారాలు. నిన్న బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు బండి సంజయ్ గారు మా పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఉద్యమ నేత, మరి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అనేక ఆరోపణలు, ఆధారాలు, ఇలాంటి ఆధారాలు లేకుండా తీవ్రమైనటువంటి చేసిన ఆరోపణల్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణ సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంది. వారు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు వారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మరి రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పి ప్రమాణం చేస్తారు. కానీ వీరు వారి మనసులో అనేక రకమైన ద్వేషాలు, ఈర్ష్య, ద్వేషంతో మాట్లాడుతూ మరి కేసీఆర్ గారి పట్ల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజం అంతా కూడా మరి బాధపడే విధంగా మరి మాట్లాడిన మాటలు చాలా తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నటువంటి మాటల్ని మనం నిన్న చూసాం. బండి సంజయ్ గారు ఇప్పుడు కాదు, మొదటి నుండి కూడా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేసి ఎప్పుడైనా సరే రాజకీయాల్ని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మొదటి నుంచి కూడా. ఇప్పుడు కూడా రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి గురించి తీవ్రమైన పోటీ నెలకొన్న సందర్భంలో మరి చాలా రోజుల నుంచి కూడా ఉత్కంఠభరితంగా సాగుతూ ఉంది. వాళ్ళ పార్టీలో వితిన్ ది పార్టీయే చాలా రోజుల నుంచి కూడా బీజేపీ అధ్యక్ష పదవిని అట్లా పెండింగ్లో పెట్టినారు సంవత్సరం కాలం నుండి కూడా. మరి అది చేజిక్కించుకోవడానికా లేకపోతే ఇంకొకరికైనా తన అనుయాయులకు ఇప్పించుకోవడానికో ప్రయత్నం చేసడంలో భాగంగానే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి మరి తన హోదాని మొత్తం తగ్గించుకునే విధంగా ఆ హోంశాఖ సహాయ మంత్రి పదవి యొక్క పూర్తి దాని విలువని దిగజార్చే విధంగా మరి యొక్క బండి సంజయ్ గారి వ్యాఖ్యలు నేను స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ మాటలని కూడా ఒక ఫాల్తూ మాటలు అంటారు దాన్ని. అవన్నీ సడక్ చాపాలు, తాగబోతులు, తిరుగుబోతులు మాటలు మాట్లాడిండు బండి సంజయ్. ఇది మొదటిసారి కాదు వారు మాట్లాడిన మాటలు. మొదటి నుండి కూడా ఏమనంటే హైదరాబాద్ నగరం పైన సర్జికల్ స్ట్రైక్ చేస్తాము, ఇంకేమనంటే పోయి నేను దర్గాలు దోతాను, మస్జిద్లు పోయి తోతా, పోయి అక్కడ బొందలు దేవులాడుతా అంటాడు. అంటే ఆయన యొక్క పరిస్థితి, ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏ రకమైన మాటలు మాట్లాడిపిస్తుందో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇంత కీలకమైన పదవిలో ఉండి దేశానికే కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్నటువంటి ఈ బండి సంజయ్ గారు దేశ ప్రతిష్టను కూడా దిగజార్చే విధంగా, తన పదవిని దిగజార్చుకునే విధంగా, తన పదవిని విలువని దిగజార్చే విధంగా మాట్లాడిన మాటలు మరి తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇదే రకంగా కొనసాగితే ఎక్కువ రోజులు రాజకీయాలు సాగవు. బండి సంజయ్ గారు, నిజంగానే నీకు దమ్ము, సత్తా, ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక నేషనల్ పార్క్ తీసుకురా, మన రాష్ట్రానికి నిధులు తీసుకురా. అది చేత కాదు కానీ ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మరి నిజంగా కూడా ఆ పదవితోని కానివ్వండి, ఆ యొక్క హోదాతోని కానివ్వండి రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. కేవలం తన కరీంనగర్ ప్రజలు కూడా పట్టించుకునే పాపన ఓడు. కేవలం గాల్లో మాటలు మాట్లాడాలా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయాలా, విధ్వంసం సృష్టించే రకంగా ప్రవర్తించాలా, తద్వారా రాజకీయాలు చేయాలా. ఇది వారికి వెనుతో పట్టిన విద్య అని స్పష్టంగా అర్థమవుతా ఉంది. కానీ రాబోయే రోజుల్లో ఇదే కనుక కొనసాగితే తప్పకుండా వారికి తీవ్ర గుణపాఠం తప్పదని చెప్పి నేను హెచ్చరిస్తూ, మరి ఇప్పటికైనా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి ఇలాంటి నాయకులను పెట్టుకుంటే దేశ ప్రతిష్ట దిగజారిపోతుంది, ప్రధానమంత్రికి కూడా విలువ ఉండదు. కాబట్టి ఈ నాయకుడిని ఇమీడియట్గా బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.